మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చూడండి ఈ రాయి అసలు ఎంత రెడ్ కలర్ని ఇస్తుందో. పింక్ కలర్, జస్ట్ నేను ఈ వెలుతురే పెడుతున్నానండి. ఈ వెలుతురే అసలు ఈ లైట్ రేడియేషన్స్ ఈ సెల్ ఫోన్ కెమెరా కూడా క్యాచ్ చేయలేకపోతుంది. దగ్గరగా తీసుకుని వెళ్ళి చూపిస్తాను ఆగండి మీకు. ఇప్పుడు క్లియర్ ఇమేజ్ వచ్చింది, చూసారండి ఎలాగుందో. దీన్ని ఇలా తిప్పుతున్నాను. చూడండి, ఇది ప్లెయిన్గా అయితే లేదండి. క్వార్ట్జ్ క్రిస్టల్ అని అనుకోవడానికి ప్లెయిన్గా అయితే లేదు. దీనిపైన ఇక్కడ డిజైన్స్ కనబడుతున్నాయి చూడండి. లోపల డిజైన్ ఇదిగోండి, ట్రయాంగిల్ డిజైన్. ఇది డైమండ్ అయి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందండి. మళ్ళీ అవుతుందో లేదో తెలీదు. చాలా డబ్బులు అయితే ఖర్చు అయిపోతున్నాయి వీటిపైన. డైమండ్ అయి ఎప్పుడు దొరికిద్దో తెలీదు. డైమండ్ హంటింగ్ అనేది ఒక కోరిక అండి. ఇది మామూలుగా మనం అనుకుంటే జరిగే పని కాదు. దానికోసం చాలా కష్టపడాలి. అందరు అనుకుంటారు డైమండ్ సెర్చ్ చేసేసుకుందాము అని, కానీ అది సెర్చ్ చేసే పద్ధతి డిఫరెంట్గా ఉంటుందండి. కొంతమందికి ఈజీగా డైమండ్ దొరికిద్ది, ఒక్కళ్ళు ఇద్దరికే ఉంటుంది ఆ అదృష్టం. అందరికీ ఉండదు. ఆ డైమండ్ దొరకాలంటే ముందు రాయిని ఎలా ఉంటుంది అనేది ఐడెంటిఫై చేయండి. మనము సన్ రేస్లో పెట్టినప్పుడు ఇది సన్ అనుకోండి, ఈ లైట్ సన్ అనుకోండి. సపోజ్ ఈ లైట్ సన్ అనుకోండి, సెల్ ఫోన్ లైట్. మేము పెట్టినప్పుడు ఇలాగా లైట్ రేస్లో చూసినప్పుడు లోపల ప్లెయిన్గా ఉండకూడదు, ఇలా డిజైన్స్గా ఉండాలి. ట్రయాంగులర్ డిజైన్స్ ఎక్కువగా కనబడాలి. సెల్ ఫోన్ కూడా లైట్ ఎనర్జీ క్యాచ్ చేయలేకపోతుందండి, అంత రీఫ్రాక్ట్ అవుతుంది. చూడండి, నేను జస్ట్ కొంచెం లైటే, దానిపైన కూడా పెట్టలేదు, జస్ట్ అలాగ వెలుతురు పంపిస్తున్నాను. దానివల్ల అది ఎలా మెరుస్తుంది చూడండి. డిజైన్ కనబడుతుందండి. ప్లెయిన్గా అయితే ఉండకూడదు. క్వార్ట్జ్ మీకు పెట్టి క్వార్ట్జ్ రీఫ్రాక్షన్ చూపిస్తాను ఆగండి. ఇది క్వార్ట్జ్ క్రిస్టల్. ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ చూడండి, జస్ట్ ప్లెయిన్ ఒక మిర్రర్ లాగా, ఉంది. క్వార్ట్జ్ క్రిస్టల్ ఒక మిర్రర్ లాగా ఉంది, ప్లెయిన్గా ఉంది. ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ కూడా
జస్ట్ ఒక ప్లెయిన్ మిర్రర్ లాగా చూడండి, ప్లెయిన్ అద్దం లాగుంది అంతే. ప్లెయిన్ అద్దం లాగుంది క్వార్ట్జ్ క్రిస్టల్స్. లైట్లో పెట్టినప్పుడు జస్ట్ అలా వచ్చేస్తుంది లైట్ ఎనర్జీ. ప్లెయిన్గా ఉంది కదా కాబట్టి వచ్చేస్తుంది. ఇది ఏంటో దీంట్లో మళ్ళీ ఈ క్రిస్టల్లో కొంచెం డిజైన్ ఏదో కనబడుతుంది, చెక్ చేయించాలి దీన్ని. ఇది పైన స్టీల్ కోటింగ్ కూడా ఉంది. ఈ లైట్ రేస్ సెల్ ఫోన్ కూడా పనిచేయట్లా. చూడండి, స్టీల్ కోటింగ్. వీడియో అయితే క్లారిటీ కొంచెం తక్కువగా కనబడిద్ది, ఎందుకంటే నేను రూమ్ క్లోజ్ అయి ఉందండి, చీకటిగా ఉంది. మీకు ఫ్లోరెసెంట్ ఎఫెక్ట్ చూపించడం కోసం నేను లైట్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాను. స్టీల్ కోటింగ్ ఎలా ఉంది చూడండి. స్టీల్ కోటింగ్ ఉంది, ప్లస్ ప్లెయిన్ ఎనర్జీ, మొత్తం ఎనర్జీ ప్లెయినే, లైట్ ఎనర్జీ. ఏం డిజైన్ లేదు దీంట్లో, జస్ట్ వెలుతురు వచ్చేస్తుంది. ఇవి క్రిస్టల్స్ అండి. లైట్ ఎనర్జీ అలా వచ్చేస్తుంది. క్రిస్టల్స్, ఇది వైట్ క్రిస్టల్స్. ఇవి వైట్ క్రిస్టల్స్, ఇది వచ్చేసి బ్రౌన్ క్రిస్టల్ అండి. బ్రౌన్ కలర్లో ఉంది, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్లో. ఇవి వైట్ క్రిస్టల్. జస్ట్ చాలా ఉన్నాయండి. ఇంకో వీడియో కూడా నేను చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, లైక్ చేయండి. కొంచెం తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది అండి, ఏమనుకోవద్దు. ఇది చూడండి, ఈ క్రిస్టల్ ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, ఇది డిజైన్స్ చూపిస్తుంది. చూడండి, ప్లెయిన్గా అయితే లేదు, ఇది ప్లెయిన్గా లేదు. మనం లైట్లో పెట్టి చూసినప్పుడు ఇలాగ డిజైన్స్ కనబడాలండి, ట్రయాంగులర్ డిజైన్స్ లాగా కనబడాలి. కొన్నిసార్లు కొన్ని క్వార్ట్జ్ క్రిస్టల్స్ కూడా ఇలా గ్రూప్ అయ్యి డిజైన్స్ లాగా కనబడతాయి అని కొన్ని వీడియోస్లో అయితే నేను చూశాను. చూడండి ఎలాగ డిజైన్ కనబడుతుందో. ఈ వీడియో ఎవరికైతే డైమండ్ అనేది అవగాహన లేదో వాళ్ళ కోసం చేస్తున్నామండి. డైమండ్ వెతికే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మంచి మంచి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు అంత కష్టపడితేనే అలాగ అప్లోడ్ చేయగలుగుతారనేది అర్థమవుతుంది. వెతకడం అనేది ఇది ఒక సాధన లాంటిదండి. డైమండ్ వెతకాలి అంటే జస్ట్ కోరిక ఉంటే సరిపోదు, అన్నీ భరించాలి, డబ్బులు వేస్ట్ అవుతాయి. అలాగే కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు పని జరగదు, దానివల్ల మనం ఫీల్ అవ్వకూడదు, వేస్ట్ అయిపోయాయి అని ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అయ్యారనుకోండి, అలా ఫీల్ అయ్యేవాళ్ళు డైమండ్ వెతకడానికి వెళ్ళకూడదు. అవుతాయండి, ఒకేసారి డైమండ్ దొరికిందనుకోండి, మీకు ఎంత ఖర్చు పెట్టారో దానికి 100 రెట్లు డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫీల్ అవ్వకూడదు. ఒక్క డైమండ్ దొరికితే చాలు, ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి మీకు.
ఇది ఫ్లోరసెంట్ ఎఫెక్ట్. దానిపైన అయితే నేను పెట్టట్లేదండి. చూస్తున్నారు కదా డిజైన్ రీఫ్రాక్షన్ జరుగుతున్నప్పుడు ఎంత డిజైన్ కనబడుతుందో చూడండి. దీనికన్నా బాగా ఉండాలి డిజైన్, ఇంకా బాగుంటుందండి. రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది లైట్ ఎనర్జీని. ఒకవేళ ఇది డైమండ్ అయి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే నేను లైట్ వేసాను చూడండి. ప్లేన్ సర్ఫేస్, స్టీల్ రిఫ్లెక్షన్స్, అలాగే లైట్ వేసినప్పుడు అది ఎలా కనబడుతుందో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చూసారండి, ఇవైతే మొన్న నేను గుడిమెట్ల వెళ్ళినప్పుడు వెతికాను. ఇంకా రాళ్ళు ఉన్నాయండి వెతికినవి. కొన్నిసార్లు క్వార్ట్జ్ ఏమో అనిపిస్తుంది, మళ్ళేమో క్వార్ట్జ్ లేదు కాదులే లోపల డిజైన్ ఉంది కదా అని అనిపిస్తుంది. ఏంటో మళ్ళీ ఇది టెస్ట్ చేశాక మళ్ళీ మీకు చెప్తాను. టెస్ట్ చేయించాక దీన్ని గ్యారంటీగా సైంటిఫిక్ టెస్టింగ్ సెంటర్కి తీసుకుని వెళ్తా. కొన్నిసార్లు ఫాగీ క్రిస్టల్స్ కూడా అంటారు. ఇవి చూడండి ఎలా మెరుస్తున్నాయో. ఇవంతా క్రిస్టల్సే అంటారు. బ్రౌన్ క్రిస్టల్, స్టీల్ కోటింగ్ ఉన్నాయి. కొన్ని ఇంకున్నాయండి, నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది చూడండి ఈ క్రిస్టల్ ఎలా కనబడుతుందో. ఇక్కడ నుంచి అయితే డిజైన్ కనబడుతుంది ఇటువైపు నుంచి, దీని లోపల మళ్ళీ ఇటువైపు సాధారణంగా ఉంది, అందువల్ల దీన్ని క్రిస్టల్ అంటారు. ఒకవైపే కనబడుతుంది డిజైన్, ఇటే కనబడుతుంది, ఇంకా మిగతా చోట అయితే కనబడట్లేదు. కాబట్టి దీన్ని క్రిస్టలే అని అనుకుంటారు ఎవరైనా. అదే ఇలాంటి డిజైన్ లోపల మనకు స్టీల్ కోటింగ్ డిజైన్, ప్రతి వైపు నుంచి కనబడింది అనుకోండి, అప్పుడు అది డైమండ్ అవుతుంది. ఇక్కడ డిజైన్ లేదు, ఒకవైపే కనబడుతుంది. ఇదిగోండి ఇలాగా మెరుస్తూ ఉంటుందండి. ఇలాగా కొన్ని అయితే క్రిస్టల్స్ అయితే దొరికాయండి. దీనిపైన గీతలు కూడా కనబడుతున్నాయి, కానీ అవి పైన ప్లేనే, లోపల ఉన్న గీతలు అవి. పైన మొత్తం అద్దం సర్ఫేస్ ఎలా ఉంటుంది అలాగుంది ప్లెయిన్గా. ఇదిగోండి ఇలాగ డిజైన్ కనబడుతూ ఉంటుంది.
చూసినప్పుడు ఇలా కనబడుతూ ఉంటుందండి. ఏ రాయి అయితే బాగా స్టీల్ కోటింగ్ వచ్చి లోపల ఇలాంటి డిజైన్స్ ఉంటాయో వాటిని డైమండ్ అంటారు. ఇది అవుతుందో అవ్వదో తెలియదండి, డౌట్ మాత్రం ఉంది నాకైతే దీనిపైన. నా వీడియోస్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు చెప్తాను డైమండ్ గురించి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.